బోధన్ పట్టణంలోని రాకాస్పేట్ మెయిన్ రోడ్లో పేరుగాంచిన లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలు, ఎమర్జెన్సీ, ఏసీ మరియు స్పెషల్ రూమ్స్ వంటి విభిన్న సేవలతో కలిగిన హాస్పిటల్ని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. కేవలం 100 రూపాయల ఫీజుతో అందించే వైద్య సేవలు పేదవర్గానికి ఆరోగ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లయన్స్ జనరల్ హాస్పిటల్ ఆరోగ్య సేవల నాణ్యత పెంపొందించడంలో ఒక కొత్త దిశగా చరిత్ర సృష్టిస్తోంది. 6 నెలల వ్యవధిలోనే హాస్పిటల్ రూపురేఖలు మార్చి బోధన్ పరిసర ప్రాంతం డివిజన్ ప్రజలకి అందుబాటులోకి నూతన హంగులతో 100 రూపాయల ఫీజుతో అన్ని రకాల రోగులకి చికిత్స అందిస్తున్నారు. అతి తక్కువ ధరలకి టెస్టులు, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. పేదలు ఆశించిన ఆరోగ్య లక్ష్యాన్ని బోధన్ లయన్స్ వ్యవస్థాపకులు బశ్వేశ్వరరావు మరియు లయన్స్ ప్రతినిధుల బృందం సాధించింది. ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు జిల్లా వ్యాప్తంగా అందిస్తున్న ఆరోగ్య సేవల్ని అభినందించారు. బోధన్ పట్టణంలో బోధన్ పరిసర ప్రాంత ప్రజలు పేదల ఆరోగ్యం కాపాడడం కోసం కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు లయన్స్ జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారన్నారు. లయన్స్ క్లబ్ వారికి ప్రభుత్వం తరపున ఎల్లప్పుడూ సహకారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, లయన్స్ ఇంటర్నేషనల్ పిఐడి బాబురావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ బశ్వేశ్వరరావు, నాగేశ్వరరావు, కోడాలి కిషోర్, నరసింహారెడ్డి, ప్రతాప్ గుప్తా, వెంకటేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, సిడిపిఓ పద్మ, డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ఉపయోగపడేటట్టు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు, చైర్మన్లకు, మనకు హెల్ప్ చేసి బయట నుంచి వచ్చిన చైర్మన్లకు, అదేవిధంగా మా అందరూ వచ్చిన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ట్రైనర్ గారికి, ప్రెస్కు, ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులకు, సోదరులందరికీ నమస్కారం. ఈరోజు హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా సోట్ చేయలేక పోయేవారికి బాగా పెద్ద ట్రీట్మెంట్ అవుతా ఉంది. అటువంటి ఫస్ట్ స్టేజ్లో కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని మేము ట్రస్ట్ చేసాం. ట్రస్ట్ అవుట్ చేసినాక దాన్ని చేయడానికి కొంచెం ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి, మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎక్కడనే చేసిన సేవలు సరిపోతుంది నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకా